వీరెక్కడుంటారు, ఇవన్నీ కూడా చర్చించే విషయాలే కదా. సో ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలలో నీకు తెలియంది కాదు, వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది, ఆఖరి నిమిషంలో సర్ప్రైజులు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఆయన నిజంగానే పడగొట్టాలనే తాపత్రయంతో ముందుకు వస్తే దాన్ని నేను ఎదుర్కోవాల్సింది కదా. నాకు వేరే ఏమైనా మార్గం ఉందా? ఆల్రెడీ మొదలు పెట్టారు కదా. నాకేమన్నా ప్రత్యామ్నాయం ఉందా? ఎమ్మెల్యే మీ ఎంపీ అభ్యర్థి అయ్యారు, కడియం శ్రీ గారి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ కూతురికి ఎంపీ అభ్యర్థి చేశారు. మీరే అన్నారు రేవంత్ గారు, రాళ్లతో కొట్టండి రాజీనామా చేయకుండా పార్టీ మారిన వాళ్ళని, ఆ 12 మందిని మళ్ళీ అసెంబ్లీలోకి రానివ్వద్దు, ఇలాంటివన్నీ మీరు అన్నారు. ఇప్పుడు వీళ్ళని తీసుకున్నారు, మరి రాళ్లతో కొట్టాలా వీళ్ళని? ఇప్పుడు నేను అడిగేది అదే, నువ్వు అసలు నీ పార్టీకి నేను 100 రోజుల్లో ఎవరినైనా ముట్టుకున్నానా? ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చినా, బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చినా కలిసి వినతి పత్రాలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేసిన. 100 రోజుల తర్వాత చంద్రశేఖరరావు గారు నేను పడగొడతా, ఇంక అయిపోయింది, పొద్దున మాపు సాయంత్రం అని మొదలుపెట్టిండు. మొదలు పెడితే దానికి విరుగుడు ఉండాలి కదా. ఇప్పుడు తేలు కుడితే తేలు మాత్రం వేస్తా, పాము గరిస్తే పాము మాత్రం వేస్తా. ఒకవేళ అనకుండానే వచ్చింది అనుకో, వలయకుట్టు ఊరుకుంటానా? కాబట్టి రెడీ అయ్యి ఉన్నా. అంటే జీవహింస తప్పు, లేకపోతే జంతువులను హింసించరాదని ఒకటి ఉంది కదా. పులి వచ్చింది అనుకో మనల్ని తిన్నికే, ఈ సిద్ధాంతం చెప్పుకుంటా కూర్చుంటావా? అయ్యో మా దగ్గర జంతువులను మేమేమనమయా, జంతువులను ప్రేమిస్తాము అని, అంటే మనల్ని తినిపోయే వరకు. సో చంద్రశేఖరరావు అనేటోడు శక్తి సన్నగిల్లింది, వయసు మీద పడ్డది, ప్రజలు తిరస్కరించిండ్రు, ప్రజలకు ఆయన పట్ల విశ్వాసం పోయింది. కాబట్టి కొంతకాలమైన ఆయన రెస్ట్ తీసుకొని కుదురుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొని పరిపాలన చేయడానికి కొంత ఎన్నికైన ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత ప్రజా సమస్యల మీద బయటకు వస్తే ఎవడన్నా వింటాడు. పొద్దు నుంచి నాకు అధికారం పోయింది, నాకు అధికారం కావాలి, నీ అధికారం కోసమే తెలంగాణ ప్రజలు ఉన్నారే. ఆల్రెడీ 10 ఏళ్ళు ఇచ్చారు అధికారం నీకు, నీ కుటుంబానికి, ఇంకా కూడా నీకు ఆశ తీరలేదు. నీ ఆశ తీరాలంటే ఏం చేయాలి? ప్రజలు సావాలనా? ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, దాన్ని గౌరవించాలి కదా. ఉద్యమకారుడిని అంటాడు కదా, ఉద్యమకారుడికి ఏ లక్షణం ఉండాలి? ప్రజల్ని గౌరవించే లక్షణం ఉండాలి, ప్రజల ఆలోచనను ముందుకు తీసుకెళ్లే విధానం ఉండాలి ఉద్యమకారులకు. అంటే రేవంత్ గారు మీరే పదే కేసీఆర్ మీరు కూడా ఉద్యమకారుడు అనే వర్డ్ వాడుతున్నారు, గతంలో కూడా